హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జాతకం చెప్పించిన కొద్దిసేపటికే ఒక మహిళ మృతి చెందిందంట. ఏంటబ్బా ఈ విషయం అని చెప్పి నేను చదివాను అనమాట. లోతుగా చదివితే ఏం జరిగిందంటే, లండన్లో ఒక మహిళ ఉండేది. ఆవిడకి 2 పిల్లలు, భర్తతో సంతోషంగా జరుపుతూ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేది. వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్తూ ఉండింది. దారిలో ఒక పెద్ద ఆవిడ కనిపించి, నీ చేయి చూపించు, నేను జాతకం చెప్తాను అని చెప్పిందంట. ఆవిడ పట్టించుకోకుండా, నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆవిడ కోపంగా పిలిచి, చెయ్యి ఇవ్వు, నీ జాతకం చూడాలి అనగానే ఆవిడకి కొంచెం భయం వేసిందంట. ఆ భయానికి వెనక్కి వెళ్ళి చెయ్యి చూపించి జాతకం చెప్పించుకుందంట. చెప్పించుకుంటే ఆవిడ చెయ్యి చూసి కోపంగా ఒక 5 మినిట్స్ అలాగే చూసిందంట. చూసిన 5 మినిట్స్కి నువ్వు కొద్ది గంటల్లో చనిపోతావు అని చెప్పిందంట. ఆవిడకి చాలా భయం వేసిందంట. ఏందబ్బా ఈవిడ ఇలా చెప్పింది అంటే అనేసి ఈ జాతకం చెప్పిన పెద్ద ఆవిడ బ్యాగ్లో నుంచి ఒక చాక్లెట్ తీసి ఆమె చేతిలో పెట్టేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే ఆవిడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, నేను కొద్దిసేపట్లో చనిపోతానా, నిజమేనా అని చెప్పి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉందంట. కొద్దిసేపటికి ఆవిడ ఇచ్చిన చాక్లెట్ తీసి, ఇది తింటే నేను బ్రతుకుతానేమో అని చెప్పి తీసి తినిందంట. తినగానే వెంటనే ఆవిడకి బ్రీతింగ్ అందకుండా స్టమక్లో పెయిన్, చెస్ట్ పెయిన్ అన్నీ వచ్చేసి అక్కడికక్కడికి కళ్ళు తిరిగి పడిపోతుంటే వెంటనే ఆవిడ ఫోన్ తీసుకొని వాళ్ళ సిస్టర్కి కాల్ చేసిందంట. చేసిన వెంటనే వాళ్ళ సిస్టర్ లిఫ్ట్ చేసి చెప్పే లోపల ఆవిడ అక్కడే పడిపోయిందంట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే దారి మధ్యలోనే ఆవిడ చనిపోయింది. ఇంకా డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈవిడ ఈ చాక్లెట్ తిని చనిపోయింది, ఇది పురుగుల మందుతో తయారు చేసిన ఒక చాక్లెట్ అని చెప్పారు. మళ్ళీ దాంతోపాటు ఈవిడిని ఎవరు చనిపోతావు అనే భయాన్ని కూడా బాగా కలిగించారు. అందుకే ఈవిడ ఆ ఆలోచనకి ఈ చాక్లెట్ తిని తొందరగా మృతి చెందింది. లేకపోతే ఆలోచన కానీ లేకపోతే అంత జరిగేది కాదు. ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే మేము ట్రీట్మెంట్ చేసేవాళ్ళమి. కానీ ఆవిడ ఆలోచనతోనే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడము జరిగింది. ఈ చాక్లెట్ తిని వెంటనే శ్వాస కోల్పోయింది అని డాక్టర్స్ చెప్పారు. తీరా చూస్తే ఇది ఎవరో కుట్రతో పకడ్బందీతో చేసిందనే విషయం అర్థమైంది. ఆ జాతకం చెప్పిన ఆవిడ గురించి వెతికారు, ఆవిడ ఇంకా దొరకలేదు. దొరికితే ఏం చెప్తుందో, ఇది ఎవరో కావాలని కుట్ర పని చేశారు. చూశారు కదా, ఇలాంటివన్నీ నమ్మే ముందు కొంచెం ఆలోచించుకోండి. ఎవరో ఏదో చెప్తారు, ఏదో జరిగిపోద్దనే కాదు, మనం కష్టపడితేనే ఫలితం లభిస్తుందండి. నాకు తెలిసి కష్టపడకుండా ఏది లభించదు. గాల్లో దీపం పెట్టేసి అది జరిగిపో అంటే జరిగిపోదు కదా. సో మన కష్టపడి ప్రయత్నం చేసి భగవంతుడిని కోరుకొని ముందుకెళ్తే దాని ఫలితాన్ని కూడా మనం పొందుతాం. అది నేను చిన్నప్పటి నుంచి కష్టపడకుండా ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఏమన్నా పాస్ అవుతామా? కొంచెమన్నా చదివి గుర్తుండాలి భగవంతుడా అని గుర్తుపెట్టుకోవాలి కానీ కోరుకోవాలి. కానీ నేను చదవకుండా ఎగ్జామ్ రాయాలి, పాస్ అయిపోవాలి అని అంటే జరగదు. చిన్నప్పుడు నేను చాలాసార్లు ట్రై చేశాను. సో ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే, జాతకాలు నమ్మే ముందు కొంచెం ఆలోచించుకొని నమ్మండి. అందరికీ అన్నీ తెలియవు, ఎవరికి ఏం తెలుసో అందరికీ అన్నీ తెలిస్తే అందరూ భగవంతుడు అయిపోతారు కదా. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.